10th చాలా లక్కీగా పాస్ అయ్యా. ఇంటర్మీడియట్ ఒకే సబ్జెక్ట్ లో 6 times ఫెయిల్ అయ్యాను సార్. సో చాలా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఇది చెప్తుంటా. ఇది ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో 1-2 సార్లు ఫెయిల్ అయిపోతేనే ఇంకా లైఫ్ లో ఏమి ఉండదు అనే ఒక స్టూడెంట్ కి ఆ మైండ్ సెట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు కొద్దిగా డిప్రెషన్ అయిపోవడము అట్లా. అంటే నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఈరోజు కూడా మా పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందంటే నేను ఫస్ట్ వాళ్ళు మార్క్స్ అడిగేదానికన్నా ముందు నువ్వు ఫెయిల్ అయినా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు, నీకు ఎంత వచ్చినా లెట్ us సెలబ్రేట్. ఎందుకంటే ఇది చాలా అవసరం సార్. అంటే వాళ్ళని ఏదో ఇది చేయడం కాదు, మళ్ళీ మోటివేట్ చేసి మనము మళ్ళీ ఇది చేయొచ్చు అనమాట. నేను ఎప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటాను సార్, ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ సబ్జెక్ట్ కెన్ ఆల్సో క్రియేట్ ఏ హిస్టరీ. అంటే ఒక స్టూడెంట్ కేవలం ఒక హిస్టరీ సబ్జెక్ట్లో లేదా సోషల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోదు. ఫ్యూచర్లో వాళ్ళ గురించి హిస్టరీ బుక్స్ లో రాసేంత చరిత్ర క్రియేట్ చేయొచ్చు. అంతా మన మైండ్ సెట్లోనే ఉంటుంది సార్. సో చదివే అన్ని కాదు, చదువు ఉండాలి ఖచ్చితంగా, దాంతో పాటు మనకి లోక జ్ఞానం ఉండాలి, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి.